జీవితం క్షణభంగురం, నీ అంతము నీ వెరుగవు. ఈ లోకము తాత్కాలికం, కాదేదియు ఇల శాశ్వతం. ఈ జీవితం క్షణభంగురం, నీ అంతము నీ వెరుగవు. ఈ లోకము తాత్కాలికం, కాదేదియు ఇల శాశ్వతం. ఈ నిమిషము ఏ నిమిషమో, ఈ నిమిషమో ఏ నిమిషమో, నీ మరణము నిక్కము, నీ మరణము నిక్కము. యాత్రికుని ప్రయాణం, యాత్రికుని ప్రయాణం, యాత్రికుని ప్రయాణం, యాత్రికుని ప్రయాణం. బహుమోసము నీ వెరుగుమా, ధనదాహము భువి స్నేహము, దివి వైరము గుర్తెరుగుమా. ఈ దేహము నీ మోహము, బహుమోసము నీ వెరుగుమా, ధనదాహము భువి స్నేహము, దివి వైరము గుర్తెరుగుమా. లోకాశలే విషపాశములు, లోకాశలే విషపాశములు, లోబడకుమా పరదేశివే, లోబడకుమా పరదేశివే. యాత్రికుని ప్రయాణం, యాత్రికుని ప్రయాణం, యాత్రికుని ప్రయాణం, యాత్రికుని ప్రయాణం. పురము నుండి పరమపురికి బయలుంచే, నాశనాపురము నుండి ఆ పరమపురికి బయలుంచే. యాత్రికుని ప్రయాణం, యాత్రికుని ప్రయాణం, యాత్రికుని ప్రయాణం, యాత్రికుని ప్రయాణం. సావరిన్ గ్రేస్ చర్చ్, ఏపూరు, హనుమాన్ జంక్షన్, పెదపాడు మండలం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాకృప కలిగిన పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలయ్యా. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారి అయిన దేవా, సర్వలోక సృష్టికర్తమైన మా తండ్రి, సర్వలోక చక్రవర్తి, సర్వభూమికి రాజు అయిన దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆశ్చర్యకరుడా, ఆకాశం మీ సింహాసనం, ఈ భూమి నీ పాదపీఠం. భూమి ఆకాశములు సృష్టించిన దేవా, సూర్య చంద్ర తార నక్షత్రాలు సమస్త జీవరాశులను కలుగజేసిన దేవా, నీ పాదములకు స్తోత్రాలు, వందనాలు, నమస్కారాలు తండ్రి. చాలా కాలం తర్వాత మరొకసారి మా ప్రియులతో కలిసి ఈ విధంగా ప్రవచన ఛానల్, టీవీ సందేశాలు అందించడానికి మరొకసారి అవకాశం ఇచ్చినందుకు వందనాలు నాయన తండ్రి. గత కాలంలో మరి ఇంకా జీవించనేమో అనుకున్నాను. మీ వాక్యంలో రాయబడింది, మృతులను సజీవులను గాను, సజీవులను మృతులను గాను చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు అని, మృతుని వాడని నేనే, బ్రతికించువాడని నేనే అని మీరు సెలవిచ్చారు. ఆ విధంగా మీ దాసుడైన నన్ను నాయన మృతికి అప్పచెప్పకుండా సజీవుడిగా లేవనెత్తి మరొకసారి నాయన తండ్రి అనేక మందికి నీకు వాక్య పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు. ఇదిగో నేను మొదటి ప్రసంగం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవ మీరు నడిపింప దయచేయండి. మీ కృపా సింహాసనం నుండి వర్తమానం దయచేయండి. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, నొప్పించే మాటలు, విమర్శించే మాటలు రాకుండా వినువారికి మేలుకరంగా, మీ నామనకు మహిమకరంగా, శత్రువుకు మరి సుఖకరంగా ఉన్నటువంటి వర్తమానాలు అందించడానికి కృప దయచేయండి, నడిపింపు దయచేయండి. తడబాటు లేకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిగా మీ వాక్కుని, సక్సెస్ వార్తని
అందించడానికి కృప తెచ్చింది. అనేక మంది, వేలాది మంది ఈ వాక్కులు వినడం ద్వారా ఆత్మీయంగా మేలు పొందడానికి కృప తెచ్చింది. నమ్మకమైన దేవా, నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదని మరోసారి రుజువు చేసుకునేందుకు వందనాలు. ఈ బలహీనమైన ఘటాన్ని బలపరచండి తండ్రి. సౌలు గారు అంటున్నారు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను అంటున్నాడు. అవును ప్రభువా, నన్ను బలపరచు, క్రీస్తు యొక్క వాక్యములు సమృద్ధిగా పంచుకోవడానికి కృప ఇచ్చేయండి. మరి ఆయన షూట్ చేస్తున్నటువంటి యవని బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించండి. ప్రవచన ఛానల్ యజమాన్యాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ పరిచర్య దిశల వ్యాప్తి చెంది నేను మీ రాజ్యము, మీ నీతి సువార్త నేను బూదిగంతముల వరకు వ్యాపింపజేయడానికి కృప ఇచ్చింది. ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. చివరిగా 12వ వచనం చూసుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. ఈ సందర్భంగా మరి నేను చెప్పొచ్చేది ఏంటంటే శరీరానుసారులు ఆత్మానుసారులు అనేటువంటి మరి అంశం ఇది. ఈ నెలలో 4 వర్తమానాలు ఉంటాయి, వారానికి ఒక వర్తమానం చొప్పున. ఈ 4 వర్తమానాల్లో కూడా మరి శరీరానుసారులు ఆత్మానుసారులు అనే అంశం మీద మనం ధ్యానించుకుంటుంటాం. గమనించారా, ఈ మాట దయచేసి మర్చిపోవద్దు. ఒకవేళ వారానికి నా వర్తమానం వస్తూ ఉండగానే మీకు వెంటనే ఇతను ఈ పాస్టర్ గారు శరీరానుసారులు ఆత్మానుసారులు అనే అంశం మీద మాట్లాడబోతున్నారు అనే విషయం వెంటనే మీకు గుర్తు రావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి అనేక నెలలుగా మరి నాకు బయలుపరుస్తూ వచ్చిన అంశాలు ఇవి. ఎప్పుడెప్పుడు ఈ అంశాలు దేవుని బిడ్డలతో పంచుకుందామా అని నేను ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతూ వస్తున్నాను. ఇదే అంశాన్ని ప్రస్తావించి ప్రార్థనలో ఈ అంశం మీద నాకు మాట్లాడాలని ఉంది. పరిశుద్ధాత్మ దేవ నన్ను నడిపించండి అన్నప్పుడు మరి అనుకూలత కలిగించే దేవుడు మరి ఈ సమయంలో అద్భుత రీతిగా అనూహ్య రీతిగా మరి ఈ అంశం మీద మాట్లాడడానికి దేవుడు నాకు సమయం అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. కనుక మీరు కూడా దయచేసి నమ్మండి, దేవుడు ఈ అంశం ద్వారా మరి దేవుని దాసుని ద్వారా మాతో ఏదో మాట్లాడబోతున్నాడు, ఇది తప్పకుండా మేము వినాలి అని దయచేసి మరి శ్రద్ధతో ఆలకించాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రియరా. ఎందుకంటే ఇదేదో మరి అన్ని క్రిస్టియన్ టీవీ ఛానల్లో వచ్చే సందేశాలు ఎవరో ఒక అయ్యగారు లేకపోతే పాస్టర్ గారు ఏదో కాసేపు ఇట్లా వాక్యం పంచుకొని వెళ్ళిపోతాడు.
కాసేపు విందాం, ఆయన ఎట్లా చెప్తాడో చూద్దాం అనే ధోరణితో దయచేసి వద్దు పిల్లారు. మీరు ఎలాంటి దేవుడు నాతో మాట్లాడాలి, ఇగో ఈ దాసుని ద్వారా నువ్వు నాతో ఏం మాట్లాడినావో నాతో మాట్లాడు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే దయచేసి కూర్చోండి. ఎందుకంటే వాక్యంలో రాయబడిందంటే మీరు వినువారు మాత్రమే ఉండి దాని ప్రకారం మరి ప్రవర్తించని వారైతే దానివల్ల ఉపయోగం ఏంటి? యాకోబు పత్రికలు అంటాడు చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం అంటాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి. అలా ఉండండి. మీరు ఏమైతే విన్నారో ఆ విన్న వాక్యం ప్రకారం జీవించాలి. వాక్యం దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం చేయమని చెప్తున్నాడో అలా చేస్తాను అనుకునేటప్పుడు వినాలి. ఏం చేయొద్దు అంటున్నాడో నేను అలా చేయను అనుకునే ఉద్దేశంతో మాత్రమే ఆ వాక్యాలు విను. ఊరికి కాలక్షేపం కోసం దేవుని మాటలను పొద్దుపుచ్చడానికి దేవుని సన్నిధి కాదండి. దేవుని సన్నిధిలో మనం ఎందుకు కూర్చుంటున్నామంటే దేవుని మాటలు వినడానికి. దేవుని మాటలు ఎందుకు వింటాం మనం? దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు, మనల్ని ఏం చేయాలంటున్నాడు, ఎలా ఉండాలంటున్నాడు, దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు, మనం దేవునికి ఏమవుతాం, ఈ విషయాలు క్షుణ్ణంగా విని వాటిని ఆకలింపు చేసుకొని వాటిని జీర్ణించుకొని మనసులో పెట్టుకొని వాక్యం ప్రకారం జీవించాలి. యాకోబు పత్రిక ఆయన అది అంటాడు, ఒక చిత్రమైన మాట అని అట్లా ఎవరైనా ముఖంలో అర్థం చూసుకొని ఆ ముఖం ఎలా ఉందో చూసుకొని ఆ ముఖం సరి చేసుకొని ఆ విధంగా ఉంటాం. ముఖం బాగలేదు అనుకోండి, అవతలకి వెళ్ళిపోయి తన సహజ ముఖం ఎలా ఉందో మర్చిపోయి నేను చక్కగా అందంగా ఉన్నాను అని తన సహజ గుణాన్ని మర్చిపోవటం అంటే వాక్యం ప్రకారం దేవుడు మనతో ఏం మాట్లాడాడో అవతలకి వెళ్ళిన తర్వాత వాక్యం ప్రకారం ప్రవర్తించకపోతే దానివల్ల ఉపయోగం లేదు ప్రియులారా. అందుకని దేవుని సేవకుడిగా మీకు మనవి చేసేది ఏంటంటే నేను చెప్పే వర్తమానాలు మీరు వినాలనుకున్నప్పుడు దేవా నాతో మాట్లాడండి మీ దాసుని ద్వారా అని ప్రార్థనాపూర్వకం కూర్చోండి. రెండోది ఏంటంటే దేవుడు ఏం చేయమన్నాడో అది నేను చేయడానికి సిద్ధపడ్డాను, దేవుడు ఏం చేయొద్దన్నాడో నేను అది చేయడానికి లోబడతాను, విధేయత చూపిస్తాను, నేను దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో కూర్చోమని ఒక దైవ సేవకుడిగా మరి దీనంగా మీకు మనవి చేసుకున్నాం. అలా చేయకపోతే దానివల్ల ఉపయోగం లేదు. చూడండి, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఒంట్లో బాగలేదు, నాలుతగా ఉంది, నీరసంగా ఉంది, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, రకరకాల జాడ్యాలు ఉంటాయి కదా శరీరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే మనకి ఎవరు గుర్తొస్తారు? డాక్టర్ గారు గుర్తొస్తాడు, దేవుడు కాదండి, డాక్టర్ గారు గుర్తొస్తారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి మనం టైం కేటాయించి వెళ్తాం. అదే ఆదివారం అప్పుడు ఆరాధనకి వెళ్ళాలంటే మనం అనేక వంకలు వస్తాయి. ఈరోజు చుట్టాలు వచ్చారనో, లేకపోతే ప్రాణం బాగలేదనో, లేకపోతే పని కాలేదనో. మా సంఘాలు సాధారణంగా అట్లనే చెప్తా ఉంటారు, ఈరోజు ఎందుకు రాదేమంటే పని కాలేదు అంటారు. లేకపోతే హాస్టల్లో వాళ్ళ పిల్లల్ని చేర్చారు కదా, ఆదివారమే పని కట్టుకుని ఆ హాస్టల్ పిల్లలు చేస్తారు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటి తెలుసా? పని కట్టుకొని ఆ రోజు చచ్చిపోతారండి కొంతమంది. ఫోన్లో చేస్తామండి, అయ్యగారండి మనిషి చచ్చిపోయాడు ఇక్కడ, ఈరోజు ప్రార్థన పెట్టబాకండి అంటారు. అంటే మనిషి చచ్చిపోయినందుకు ప్రార్థన ఆ రోజు ఆరాధన బంద్. ఆ మనిషి ఎట్లా అంటాడో, ఎందుకు చచ్చిపోయాడో, చచ్చిపోయినాడు నరకానికి పోతాడు, పరలోకానికి పోతాడు. ఒకళ్ళు నరకానికి పోతే నీకు ఎందుకు, పరలోకానికి పోతే ఎందుకు, అది చచ్చాడు కనుక ప్రార్థన పెట్టబాకండి. ఎంత భయంకర విషయం. దేవుని పనులు అదే రోగం వచ్చిందనుకోండి, ఆదివారం అయితేనే, ఇంకో పెళ్లి రోజు అయితేనే, ఇంకో దినం రోజు అయితేనే పరిగెత్తుకొని దానికి సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ డాక్టర్ గారి దగ్గర చీటీ రాయించుకుంటాం. చీటీకి ఫీజు కట్టాలా, ఆ చీటీ మళ్ళీ లోపలికి వెళ్ళి డాక్టర్ గారు పిలిచిందాక వెయిట్ చేయాలా. ఆ డాక్టర్ గారికి వెళ్తే ఏంటి ఈ బాధ అంటాడు. బాధ అంటే నాకు ఫలానా బాధలు అని చెప్తే ఆయన రాసేస్తాడు చీటీలు. ఏమని? మూత్ర పరీక్ష అంట, రక్తం పరీక్ష అంట, సిటీ స్కాన్ అంట, మళ్ళీ ఎక్స్రేలు అంట, షుగర్ ఉందా లేకపోతే బీపీ ఉందా, ఈసీజీ ఏంటి, గుండు కొట్టుకుంటుందా, ఊపిరితిత్తులు ఆడుతున్నాయా, ఈ పరీక్షలన్నీ చేసుకురమ్మంటారు. చేసుకురంటే ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ల్యాబొరేటరీ హాస్పిటల్ దగ్గర ఉంటుంది. కొన్నిసార్లు ఊరు చివరి ఉంటుంది, పలానా చోటకి వెళ్ళమంటే రిక్షా కట్టుకుని ఆటో కట్టుకుని ల్యాబొరేటరీ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఫీజులు కట్టించుకుంటారు. కట్టించుకున్న తర్వాత వాళ్ళు పరీక్షలు చేసి వాళ్ళు రిపోర్ట్ వచ్చిందాక కూర్చొని ఎదురు చూస్తూ ఉండాలి. వాళ్ళు బయటకు వచ్చింది వీళ్ళు అడుగుతారు, ఏమండి ఏమైనా తేడాలంటే మాకు తెలియదు డాక్టర్ గారు చెప్తారంటారు వాళ్ళు. తీరా డాక్టర్ గారు వచ్చిన తర్వాత నీకు పలానా షుగరు అంటాను అనుకోండి, కన్ఫామ్ నాకు షుగరా, పెచ్చగా ఉందా అని డాక్టర్ తీవ్ర అనరు. డాక్టర్ గారు అన్నాడు నాకు షుగర్ అని, ఆయన అన్నారు కనుక షుగర్ అంతే. రాసేస్తాడు కింద, ఏమని, తీపి తినొద్దు, నూనె పళ్ళు తినొద్దు, పలాని తినొద్దు. ఆయన ఏమి తినొద్దు అన్నాడో అవి తినంగాక అరటిపళ్ళు తినంటే తిను, అవి పండు తిండి అమ్మమ్మ అంటాం, లేకపోతే ద్రాక్ష పళ్ళు అమ్మమ్మ అంటాం. దేవుడు ఏం చెప్పాడు? పండు తినొద్దు, తినానా
నువ్వు ఖచ్చితంగా యూ విల్ షూర్లీ డై అన్నది. షూర్లీ అంటే దేవుని మాటకు తిరగలేదు. అంత షూర్లీ అన్నా కూడా తినేసాడు మానవుడు. దేవుడు తినద్దన్న దాన్ని తిననటువంటి మానవుడు డాక్టర్ గారు తినద్దంటే అదే తింటలే. దేవుడు తినద్దంటే తిన్నాడు మానవుడు, డాక్టర్ తినద్దంటే తింటలేదండి. అంటే దేవుడు మాట లెక్కలేదు మానవుడికి. ఆనాటి నుంచి ఈనాటి వరకు డాక్టర్ గారు ఏమన్నా డాక్టర్ గారు పండ్లు తినద్దంటే తినద్దంతే. మరి చూడండి, ఆ టీలో షుగర్ అతడు వద్దు అంటది దేవుడా. ఎందుకంటే షుగర్ వస్తే చచ్చిపోతాం. మరి దేవుడు కూడా చెప్పాడు, చచ్చిపోతానే మాట దేవుడు చెప్పింది. ఒకటి నువ్వు తినాన నిశ్చయముగా చేస్తాను. అయినా సరే ఆనాటి నుండి ఈనాటి వరకు మానవుడు దేవుని మాటను వింటలేదు, కానీ తోటి మానవుడు మాటకి వినేస్తున్నాడు. డాక్టర్ గారి మాట పొద్దున వేసుకోమన్న బిళ్ళలు పొద్దున వేసుకుంటాడు, ఖచ్చితంగా మధ్యాహ్నం వేసుకోడు. పొద్దున్న లేవగానే ముఖం కడుక్కోగానే ఆ పరగడుపుని వేసుకోవాలంట, గ్యాస్ బిళ్ళ వేసుకుంటాడు 4 గంటలకు 3 గంటలకు. మళ్ళీ తర్వాత షుగర్ బిళ్ళ టిఫిన్ తినే ముందు, మళ్ళీ తిన్న తర్వాత ఇంకో బిళ్ళ, మధ్యాహ్నం సాయంత్రం. ఆయన ఏ టైంకి ఏది వేసుకోమంటే రోగం పోగొట్టుకోవడానికి, బాధ పోగొట్టుకోవడానికి. ఏ రోగం వస్తే ఏమో చచ్చిపోతానేమో అంటే డాక్టర్ గారు ఇచ్చిన మందులు తింటే సావవా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నా అంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడం. మనిషి నువ్వు బ్రతకరా అంటే దేవుడు ఆడు బతుకుతాడు తప్ప, నువ్వు మందులు వేసుకుంటే బతుకు, లేకపోతే ఆస్తి అంతస్తులు సంపాదించుకుంటే బతుకు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మా ఊర్లో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, చాలా కాలం క్రితం. ఆయన భార్యకు విచిత్రమైన రోగం వచ్చింది. అప్పటికే ఆయన చాలా డబ్బు ఖర్చు చేశారు, ధనవంతులు కదా. అమెరికా ఫోన్ చేస్తే ఏమండి ఆ రోగానికి మేము మందులు కనుక్కోలేదండి, కొన్ని రోజులు చచ్చిపోయిందండి. ఈ సంగతి ఎందుకు చెప్తున్నట్టే వాళ్ళ ఇంటికి నన్ను పిలిచారు సువార్త చెప్పడానికి, పాటలు పాడడానికి. అప్పుడు సువార్త గురించి పాటలు, అప్పుడు ఈ వాక్యం మీద మాట్లాడచ్చు. ఓ మనిషికి ఆస్తి అంతస్తులు కోట్లు ఉండొచ్చు, కానీ ప్రాణం పోయేటప్పుడు అవేమి అడ్డవు రావు. దేవుని మాట వినడానికి శ్రద్ధ లేని మానవుడు తోటి మానవుడు మాట వినడానికి మటుకు చాలా జాగ్రత్త పడుతుంది. అందుకని నేను శరీరానుసారులు ఆత్మానుసారులు అనే అంశం మీద మాట్లాడేటప్పుడు పిల్లలారా దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు చెప్పినట్టు నేను చేయాలి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నువ్వు జీవించు అని దేవుడు అనాలి. హవెవర్ గ్రేట్ హీ మే బి, హవెవర్ రిచ్ హీ మే బి, హవెవర్ వెల్ ఎడ్యుకేటెడ్ హీ మే బి, హవెవర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ హీ మే బి, వితౌట్ గాడ్స్ వర్డ్ కెనాట్. దేవుని వాక్యం బ్రతికించాలి ఒక మనిషి. ప్రసంగం అంటాడు, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సుఖించుట ఎవరికి సాధ్యం? ఈరోజు కడుపు నొప్పి వస్తుంది. చాలామంది ధనవంతులకి ఈరోజు తినడానికి లేదు, తినద్దని డాక్టర్లు చెప్పారు, మందులు మింగే బతుకుతున్నారు. సాయంత్రం అంట ఫ్రూట్లు అంట, మధ్యాహ్నం పులకాలంట, పొద్దునేమో ఏదో లైట్గా పళ్ళు అట. అంటే కడుపు నిండా భోజనం చేసి సుఖపడేటువంటి స్థితి చాలామంది. ఈ దేవుని యొక్క ఉద్దేశం గన ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వినటం ద్వారా నేను బ్రతుకుతాననేటువంటి ప్రగాఢమైన విశ్వాసం ఉంటే నేను చెప్పే మాటలు హృదయపూర్వకంగా వినండి, మనోపూర్వకంగా వినండి, విశ్వాస విధేయతలతో వినండి. దేవుడు తప్పనిసరిగా మేలు చేస్తాడు. శరీరానుసారులు ఆత్మానుసారులు ఈ మాటలు విన్న తర్వాత మీకు ఒకవేళ ఇవి ఆత్మీయంగా చాలా ఆశీర్వాదకరంగా అని నాకు దేవుడు నాతో మాట్లాడాడు, దేవునికి ఉద్దేశాలు నా పట్ల ఏమన్నాయో నేను గ్రహించుకోగలిగాను కనుక దేవునికి ఉద్దేశానికి లోబడి నేను జీవిస్తాను అని మీరు సమర్పించుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తున్నట్టుగా మీరు ఆ అనుభవాన్ని పొందినప్పుడు తోటి విశ్వాసులతో ఈ విషయాన్ని తప్పకుండా పంచుకోండి. అది మీ బాధ్యత. దేవుడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ముందు మీరు అనుభవించండి దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృపని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని. నేను చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట ప్రార్థన చేస్తూ ఉంటాను దేవుడి దగ్గర, అయ్యా నేను అనేక విషయాల్లో నమ్మకంగా ఉండటలే, మాటల్లోనూ తలంపుల్లోనూ క్రియల్లోనూ ఎక్కడో చోట, అయితే నువ్వు ప్రతి విషయంలో నా పట్ల నమ్మకంగా ఉంటున్నావు దేవా. ఆ నమ్మకత్వం నాకు తెలుసు, వ్యక్తిగతంగా నాకు తెలుసు. అందుకని నేను హృదయపూర్వకంగా చెప్పగలను దేవుడు ఎంతో నమ్మకమైన వాడని. దేవుని బిడ్డలారా, మీరు అదే నమ్మకత్వాన్ని అనుభవించినట్లయితే తోటి దేవుని బిడ్డలతో దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క విశ్వాస్యతను మనం పంచుకోవాలి. పంచుకొని బలపరిచి ఈ వర్తమానాలు అనగా శరీరానుసార్లు ఆత్మానుసారులు అని వర్తమానం వాళ్ళు కూడా వచ్చి కూర్చొని వినేలా ప్రోత్సహించారు. మీ ఇరుగు పొరుగు వారిని పర్వాలే, మీ స్నేహితులని పర్వాలే, మీ సంఘస్థులని పర్వాలే,
పిల్లలు ఇది దేవుని పని గమనించండి. అంటే దేవుని గురించి మనం ఇతరులకు చెప్పడం అనేది దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. మనం అనేకసార్లు మన పని వాక్యం ఏంటంటే అందరూ తమ సొంత పనిలో చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు పట్టించుకోవట్లేదని వాక్యములు. కనుక మన పనుల్లోనే నిమగ్నం అయిపోయి ఉంటున్నాం, బిజీ అయిపోతున్నాం, దేవుని పని ఆలోచనకు రావట్లే. ఒకళ్ళు వచ్చిన అభ్యంతరాలు ఆటంకాలు తర్వాత చూద్దామని. ఉదాహరణ పొద్దున్నే లేవగానే పరిశుద్ధాత్మ దేవుడు లే మోకాళ్ళి ప్రార్థన చేయి అంటే ఏమంటాడంటే పని ఉందని వెళ్ళి వచ్చి తర్వాత 9 గంటలకు ముఖం కట్టుకొని ఆ టిఫిన్ చేసి అప్పుడు వేరే పని దొరుకుతుంది. అంటే లోక సంబంధమైన పనులు మన సొంత పనులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవుని పనికి ఇవ్వడానికి మనం అనేకసార్లు మరి సమర్పణ ఉండదు. అయితే దేవుని పని ముందు చేయాలి, దేవుని పని ముందు చేయాలి, దేవుని పనే చేయాలి. మిగతా పనులు చేయాలంటే చేయకపోతే తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే అంటున్నారు. ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు, మీకు తినడానికి తిండి కావాలని నాకు తెలీదా? తల్లిదండ్రులకి బిడ్డలకి అన్నం పెట్టాలి, వాళ్ళకి దుస్తులు కొనివ్వాలి, లేకపోతే వాళ్ళకి ఫీజులు కట్టాలి అనేటువంటి విషయం తల్లిదండ్రులకు తెలుసు. కనుక పిల్లలు దాని గురించి దిగులు పడరు, చింతపడరు. మన ప్రభు మన పరలోకపు తండ్రి కూడా అంతే. కాబట్టి ఇవన్నీ కావాలని ఆయనకి తెలుసు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ కావాలని భూ సంబంధమైన అవసరతలు ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి. అంటే మీరు చేసిన పని అదే. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అంటే దేవుని పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, మీకు కావాల్సినవి దేవుడు ఇస్తాడు. ఇది రహస్యం, జీవిత రహస్యం. మానవుడా, దేవుని పని నువ్వు చేయి, నీ పని దేవుడు చేస్తాడు. నీ పని నువ్వు చేసుకుంటే నీ పనులు నీకు కావు సరి కదా, పరుగు అయిపోద్ది. అలసిపోయి చివరి ఆఖరికి నువ్వు జీవితాన్ని ముగించేటప్పుడు నీకు నువ్వు పనికిరావు, దేవునికి పనికిరావు, ఎవరికి పనికిరావు, మంచాన పడిపోదు. ఈ బతుకులో నాకు సుఖం లేదు అని నువ్వు చెప్పే స్థితి రాకముందే, సూర్యుడు కాంతి పోగొట్టుకోకముందే, చంద్రుడు కాంతిని పోగొట్టుకోకముందే, వాన కురిసి విలేకముందే ప్రసంగం అంటాడు, ఈ జీవితంలో నాకు ఇంక సుఖం లేదు, నాకు ఎందుకు బ్రతుకు, కాలు చేతులు అట్లా పనులు చేయలేకపోతున్నా, ఒంట్లో ఓపిక అంతా తగ్గిపోయింది, నీరసం వచ్చేసింది, 4 అడుగులు ఎగలేకపోతున్నాను అని చెప్పే స్థితి నీకు రాకముందే సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో, దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వు. దేవుడు ఆ విధంగా నిన్ను ఆశ్రయిస్తాడు. నేను చెప్పబోయే సారాంశం ఏంటంటే, మీరు విన్న ఈ మాటలు మీ తోటి విశ్వాసులకి, ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకి చెప్పి ఈ వర్తమానం వచ్చినప్పుడు కూర్చోబెట్టండి. 3వ పాయింట్ ఏంటంటే, నన్ను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. చాలా కాలంగా మరి దేవుని పైన ఆగిపోయి నేను బ్రతకనేమో అనుకుంటా. కరోనా టైంలో నాకు కరోనా వ్యాధి రాలేదు, కానీ చాలా వెంటాడింది, చావు వెంటాడింది, ఇంక ఉండనేమో అనుకో. ఈరోజు కూర్చొని మరి మీతో దేవుని వాక్యం పంచుకోగలుగుతారంటే దేవుడు నన్ను బ్రతికించాడు, నా కోసం, నా కుటుంబం కోసం. ఈ పరిచయం ఇంకా ముందుకు సాగిపోయేలాగా ఈ ప్రవచన ఛానల్ ద్వారా ఈ వర్తమానాలు 1 సంవత్సరం పాటు నిరాటంకంగా సాగిపోవాలని ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా దయచేసి అనుదిన ప్రార్థనలో పాస్టర్ రత్నకుమార్ ఏపూరు సావరిన్ గ్రేస్ చర్చి జ్ఞాపకం చేసుకుని ఆయనకు ఆరోగ్యం దయచేయండి, ఆయన పరిచయం దీవించండి. ఆయన పరిచయం ద్వారా మరి అనేక మంది ఆశ్చర్యపడినట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని పిల్లారా. కనుక నేను వర్తమానం మొదలు పెట్టబోతున్నాను. ఈ ముగింపు దగ్గరికి వస్తున్నాను. మొదటి వర్తమానం ఇది చెప్పబోయే మళ్ళీ గుర్తు చేస్తున్నా. శరీరానుసారులు, ఆత్మానుసారులు. ప్రతి సంఘంలో ఉంటారు వీళ్ళు. ప్రతి గుళ్ళో, అంటే నువ్వు ప్రతి ఫలానా సంఘం అని చెప్పి విమర్శించట్లేదండి. ప్రతి సంఘంలో ఆత్మానుసారులు, శరీరానుసారులు 2 రకాల వాళ్ళు ఉంటారు. ఈ శరీరానుసారులు అంటే ఎవరో నేను కొంచెం పరిచయం చేసి ముందుకు వెళ్ళిపోదాం. శరీరానుసారులు అంటే మారు మనసు లేని వాళ్ళు, ఆత్మానుసారులు అంటే టూకిగా మారు మనసు పొందిన వాళ్ళు. శరీరానుసారులు మారు మనసు లేని వాళ్ళు ఉంటారు సంఘంలో, మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు. మారు మనసు లేని వాళ్ళు ఎట్లా ఉంటారు, అసలు వాళ్ళెవరు, అసలు మారు మనసు అంటే ఏంటి అట్టు పెడితే, ఆత్మానుసారులు వాళ్ళెవరు, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ భక్తి విధానం ఎలా ఉంటుంది, అదొక అంశం. అయితే ఇప్పుడు ఈ అంశంలో మనం శరీరానుసారులు అనే విషయం మటుకే ధ్యానించుకుందాం. ఈ శరీరానుసారులు అనేటువంటి ఈ విషయాన్ని పరిశుద్ధైన పౌలు గారు ఈ రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి అధ్యాయం. బతికినంతకాలం దీన్ని ధ్యానించుకొని బ్రతికినంతకాలం ఈ వాక్య వెలుగులో చదువుకోవచ్చు. అంత ముఖ్యమైన వచనాలు ఇవి. శరీరానుసారులు అంటే ఏం చెప్పాను, మారు మనసు లేనివాడు. నేను చాలాసార్లు అంటే ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేస్తా, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తా,
చాలా ఎర్నెస్ట్ ప్రేయర్ అనమాట. చాలా తీవ్రమైనటువంటి వేదనతో కూడిన ప్రార్థన. ఏంటి తెలుసు ఆ ప్రార్థన? అయ్యా మా సంఘం నిండా అందరూ కూడా మారు మనసు పొందిన వాళ్ళు ఉండాలి. ఇది చాలా బాధకరం. ఎందుకంటే నేను 2002లో ఇక్కడ పరిచయం మొదలుపెట్టి ఏపూరు గ్రామంలో 20 సంవత్సరాలు దాటుతుంది. మారు మనసు పొందిన వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు అట్నే ఉంటారు. వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్తారు. ఒక్కోసారి టూకుగా ముఖాముఖం అడుగుతారు, ఎందుకని మారు మనసు పొందమని. నేను ఇప్పుడు పొందనండి అయ్యగారు, లేకపోతే నాకు ఇప్పుడు వద్దండి. చాలా బాధకరమైన విషయం అది. మారు మనసు పొందిన వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు ఒకే సంఘంలో ఉంటే అది బాగోదు చూడడానికి. సంఘంలో అందరూ కూడా మారు మనసు పొందిన వాళ్ళు అయితేనే అది ఆశీర్వాదకరం. మారు మనసు పొందని వాళ్ళు సంఘంలో ఉండకూడదు. ఒకవేళ దేవుని సేవకులు ఎవరు నీ మాట ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ సంఘం గురించి అనుకోరు. కనుక ఈ సమయంలో నేను మిమ్మల్ని అడుగుతున్నా, బిడ్డ నువ్వు ఈ వాక్యం ఏంటంటే, బిడ్డ నువ్వు మారు మనసు పొందిన బిడ్డవా? పొందలేదు. మారు మనసు పొందకపోతే సంఘపు ఆశీర్వాదం నీకు ఉండవు. ఒకవేళ నువ్వు వచ్చి వెళ్తే అది నీ వరకే కదప్ప, దేవునికి నువ్వు రావటం ఇష్టం లేదు అసలు. నువ్వు మారు మనసు పొందని బిడ్డవైతే ఇప్పుడే నిర్ణయించుకో, నేను మారు మనసు పొందిన దేవునికి ఆశీర్వాదం. ఒకళ్ళు ఇచ్చే చందాలు అక్కర్లే, నువ్వు సంఘంలో గానుకలు ఇచ్చి తీసుకొచ్చి దేవుడికి ఏం అక్కర్లే. నువ్వు ఎందుకంటే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రసంగం మొదలుపెట్టిన మొట్టమొదటి ఇదే, మొట్టమొదటి మాట దేవుని రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందండి. ద ఫస్ట్ స్లోగన్ దట్ జీసస్ యూజ్డ్ when he came down to the earth and when he started his ministry and when he started preaching the gospel. సువార్త మొదలుపెట్టిన మొట్టమొదటి మాట యేసు ప్రభు మారు మనసు పొందండి. ఇంకో భయంకరమైన మాట ఉంది, మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలానే నాశనం అయిపోతారని ఉంది. వాక్యంలో ఉందన్నమాట. బిడ్డ నువ్వు మారు మనసు పొందకపోతే నాశనం అయిపోతావు. దాని అర్థం నువ్వు నాశనం అవ్వాలని నా ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశం కాదు. నాశనం అవ్వటం అంటే అర్థం ఏంటంటే నరకంలో పడతావు. నరకం అంటే అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కసారి అందులో పడితే ఇంక రావటం అంటే జరగదు. నువ్వు బతికుండగానే నిర్ణయించుకోవాలి, నేను నరకానికి పోనండి. నరకానికి వద్దా, మారు మనసు పొందు. దేవుడి మాటలు నీకు దీవించును గాక. నీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకవేళ డౌట్స్ ఏమనంటే నా ఫోన్కి సంప్రదిస్తే మారు మనసు గురించిన విషయాలు తప్ప వేరే విషయాలు చెప్పను. నీకు రోగాలు వచ్చినాయని, అప్పులు పోవాలని, కోర్టు గొడవలు పోవాలని, పిల్లలు పుట్టాలని, పిల్లలకి ర్యాంకులు రావాలని, పిల్లలకు ఉద్యోగాలు అట్లాంటివి అడగబాకు. నాకు మారు మనసు పొందాలని ఉంది, ఏం చేయాలి? ఒక జైలు అధికారి అడిగాడు పౌలు శీలల్ని, అయ్యలారా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి అంటే మారు మనసు పొందడానికి ఏం చేయాలి? వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పడతావు. ఇక ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటంటే మారు మనసు పొందుతాం. వచ్చే వర్తమానంలో ఈ మారు మనసు గురించి, ఈ శరీరానుసారమైన మనసు గల గురించి సవిస్తరంగా తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ఇప్పుడు దాకా మాట్లాడిన మాటలు వృధాగా పోకుండా ప్రతి ఒక్కడు హృదయాలు ఫలింపు తెచ్చండి. లూదియా హృదయాన్ని తీర్చిందేవా, ఈ వాక్యాలను బిడ్డలందరినీ ఆశీర్వదించండి. రాబో రోజుల్లో ఆయన తన విస్తారమైనటువంటి ఆత్మలను దయచేయమని నీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.